వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ప్రతి పల్లెకు అభివృద్ధి ఫలాలు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. అర్జీల పరిష్కారంలో నాణ్యత ముఖ్యం. పీజీఆర్ఎస్ వేదికలో 116 వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే. అభివృద్ధి చూసి ఓర్వలేకే కోతలు. రామ్మోహన్ నాయుడుపై వైసీపీ నేతలు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను మంత్రి స్వయంగా స్వీకరించారు. పంచాయతీరాజ్ అధికారుల, రహదారుల శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. తనను కలిసిన బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. న్యాయబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. ఎక్కువగా రెవెన్యూ సమస్యలు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి సమస్యలు ఆయన దృష్టికి రాగా ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పాలనను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నాయకులకు సూచించారు. సంతబొమ్మాలి, నందిగా మండలాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తీవ్రంగా ఖండించారు. పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై వైసీపీకి చెందిన కొందరు నాయకులు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో తమ ఉనికి నిలబెట్టుకోవడానికి కొందరు నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న రామ్మోహన్ నాయుడు సిక్కోలు జిల్లాకు గర్వకారణమని తెలిపారు. యువకుడిగా దేశ, రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఒరిస్సాతో సంబంధం ఉన్న నీటిపారుదల సమస్యలపై కూడా రామ్మోహన్ నాయుడికి పూర్తి అవగాహన ఉందని, పార్లమెంట్ సమావేశాల్లో మరియు ఇతర వేదికల్లో ఈ అవకాశాన్ని ప్రస్తావిస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. నేరేడు బ్యారేజీ సమస్యను కూడా పరిష్కరిస్తానని ఆయన ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు. సిక్కోలు జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించిన మహానాయుడు, కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడుపై కూడా అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. జిల్లాకు జాతీయ రహదారులు, పలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు మత్స్యకారులు, రైతులు, పరిశ్రమల అభివృద్ధికి అనేక అవకాశాలు కలిగాయని ఎమ్మెల్యే తెలిపారు. పలాస జీడి పరిశ్రమలు, టూరిజం అభివృద్ధి, సీప్లేన్ టూరిజం వంటి కార్యక్రమాల ద్వారా జిల్లాలో అభివృద్ధి మరింత వేగవంతం కానుందని వెల్లడించారు. విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు సహకారంతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రజా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని, ప్రజలు నిజాలను బాగా తెలుసుకుంటారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పష్టం చేశారు. వైసీపీ అబద్దాలకు ఎమ్మెల్యే గుణశంకర్ ఘాటు సమాధానమిచ్చారు. శ్రీకాకుళం జిల్లాపై కేంద్ర మంత్రి నాయకత్వంపై కొంతమంది వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారమని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. తమ చేతకానితనాన్ని దాచుకోవడానికి కేంద్ర మంత్రిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన అందించే యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుతో సత్కరించబడిన నాయకుడు రామ్మోహన్ నాయుడని గుర్తు చేశారు.
ఒక సిక్కోలు బిడ్డగా తన ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ జాతీయ అంతర్జాతీయ వేదికలపై కీర్తి సాధిస్తున్న నాయకుడిపై అనవసర ఆరోపణలు చేయడం రాజకీయ వైఫల్యానికి మాత్రమే చూపిస్తుందని అన్నారు. రామ్మోహన్ నాయుడు ప్రజలతో మమేకమై పనిచేసే యువ నాయకుడని, పదవి ఉన్నప్పుడే ప్రజల మధ్య ఉండే నాయకుడు కాదని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ముఖ్యంగా ఒడిశాతో ఉన్న నీటిపారుదల సమస్యలు, నేరేడి బ్యారేజ్ అంశంపై పార్లమెంట్ సహా అనేక వేదికల్లో పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఇక జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులో కూడా తేడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 2014-19 మధ్య నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వంశధార ప్రాజెక్ట్, హిరమండలం రిజర్వాయర్, మహేంద్ర తనయ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించగా 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం తక్కువ మొత్తమే విడుదల చేసిందని వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే దిశగా నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నాయకత్వంలో అలాగే వికసిత్ భారత్ లక్ష్యాలతో సమన్వయం చేసుకుంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. విమర్శలు ఎంత వచ్చినా అభివృద్ధి పదంలోనే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలవలస రమేష్, వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ అరవల రవీంద్ర, టౌన్ పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్, అందవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నీలమణి దుర్గమ్మ అమ్మవారి భజన మందిరం నిర్మాణ పనులను సోంపేట వాస్తవ్యులు వడిసె బాలకృష్ణ చేపట్టారు. పాతపట్నం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి దేవస్థానం గుడి ఆవరణలో భజన మందిరం కొరకు సుమారు 4 లక్షలతో దాతలు వడిసె బాలకృష్ణ సోంపేట వాస్తవ్యులు నిర్మాణ పనులు చేపట్టారు. వారికి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు శ్రీ నీలమణి దుర్గా అమ్మవారు ఆరోగ్యాలు సమకూర్చాలని వారు కోరారు. రాష్ట్ర ఒడియా బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు మురళీమోహన్ పాత్రో ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిన ఈదులవలస పంచాయతీ వార్డు సభ్యులు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్వగ్రామమైన మబగాంలో ఈదులవలస పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు ఎండలి మల్లేశ్వరరావు, సురాణ అప్పారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలోకి కొనసాగేందుకు ముందుకొచ్చామని ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సభ్యులతో పాటు 30 మంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో బొమ్మాలి బలరాం, దండుపాటి కుమార్ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బూర్జా ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే కోన రవికుమార్ పాల్గొన్నారు. ఆమ్దల్వలస నియోజకవర్గంలోని బూర్జా మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆమ్దల్వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్ ట్యాక్సింగ్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండలం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. మండలంలో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య మరియు వైద్య సేవలు మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గుండిశంకర్ పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద ఉచితంగా సోలార్ రూఫ్ ట్యాప్లను అందజేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని పాత్రనవలస గ్రామంలోని ఎస్సీ కాలనీలు 60 కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం సూర్యఘర్ యోజన పథకం కింద ఉచితంగా సోలార్ రూఫ్ ట్యాప్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుండిశంకర్ పాల్గొని లబ్ధిదారులకు సోలార్ రూఫ్ ట్యాప్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండిశంకర్ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రారంభించిందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మరియు తక్కువ ఖర్చుతో విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇళ్ల పైకప్పులపై సోలార్ రూఫ్ ట్యాప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా కుటుంబాలు స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుని తమ అవసరాలను తీర్చుకోవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు ప్రజలు పూర్తిగా విద్యుత్ శాఖపై ఆధారపడేవారని, కానీ ఇప్పుడు సోలార్ విద్యుత్ ద్వారా స్వయం సమృద్ధి సాధించగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గడంతో పాటు అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్ కు ఇవ్వడం ద్వారా లబ్ధిదారులకు మరింత లాభం కలిగే అవకాశం ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణలో కూడా సోలార్ విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని, సాంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడకుండా స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మొదటిసారిగా పాత్రునివలస గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని విస్తరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. పీఎం సూర్యఘర్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మొత్తం ఫ్రీగా 100% సబ్సిడీతో ఇది 2 kV యూనిట్ ఇక్కడ ఫ్రీగా ఫిక్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లాలో ఈ రోజు మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం నియోజకవర్గం పాత్రునివలస విలేజ్ లో ఎస్సీ కాలనీలో స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా పెట్టాలనే ఉద్దేశంతో దీనివల్ల మనకి ఏదైతే భూమి నుండి తీసుకున్న ఈ ఇంధనం ఇవన్నీ రేపు పొద్దున్న కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఇలాంటిది మనం ఇప్పటి నుండే పర్యావరణం పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ఎకనామికల్ గా కూడా ఆదా అవుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఎన్నో విద్యుత్ ఆదా జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకుంటే మీకు రెంటల్ రూపం కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో మీరు స్టార్ట్ చేసినందుకు ముందుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మంది ఈ పథకాన్ని వినియోగించుకొని తమ ఇళ్లలో సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసుకుని విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాత్రునివలస సర్పంచ్ అప్పలనాయుడు, ఎలక్ట్రికల్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి నూతన పంచాంగాన్ని ఎమ్మెల్యే గొండిశంకర్ దేవస్థానంలో ఆవిష్కరించారు. అరసవిల్లి క్షేత్ర శ్రీ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో నూతన పంచాంగాన్ని మంగళవారం ఎమ్మెల్యే గొండిశంకర్ దేవస్థానంలో ఆవిష్కరించారని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ, సుబ్రహ్మణ్య శర్మ, విశాఖపట్నం విప్ వేపాడ చిరంజీవి భార్య నివేదిత, ఆలయ అర్చకులు, వేద పండితులు, కార్యనిర్వహణ అధికారి కేన్వీడి ప్రసాద్లు తెలిపారు. వివిధ అనారోగ్య కారణంగా చికిత్స పొందిన లబ్ధిదారులకు 7,50,000 రూపాయల చెక్కును మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద వర్గాలను కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వివిధ అనారోగ్య కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులకు 9 మంది లబ్ధిదారులకు 7,50,000 రూపాయల చెక్కులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరూ వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడకూడదని ఆశయంతో నా వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ వైద్య సేవలు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్న లబ్ధిదారులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పేదలకు కూటమి ప్రభుత్వం కని విని ఎరుగని రీతిలో వైద్య సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నేడు రాష్ట్రంలో ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు బాధితులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితుల నుండి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో కాలయాపన చేయకుండా అర్జీదారులకు సంతృప్తి కలిగేలా నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 116 ఫిర్యాదులు నమోదయ్యాయి. అర్జీల స్వీకరణ అనంతరం కలెక్టర్ అక్కడే ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ డెస్కులను సందర్శించారు. మండలాల వారీగా ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన భూ సంబంధిత సమస్యల స్వభావాన్ని అడిగి తెలుసుకున్నారు. నేరుగా దరఖాస్తుదారులతో ముచ్చటించి వారి సమస్యల పరిష్కారానికి సంబంధించి అక్కడికక్కడే రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవ్వాలని ఆయన ఉద్ఘాటించారు. కొత్త రోడ్డు జంక్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గొండిశంకర్
శ్రీకాకుళం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగేందుకు ఎమ్మెల్యే గొండిశంకర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని కొత్త రోడ్ జంక్షన్ వద్ద కొనసాగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని అక్కడ జరుగుతున్న పనులపై పలు సూచనలు చేశారు. జంక్షన్ ప్రాంతం రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో వాహన రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ను నియంత్రించేలా తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రజలు సురక్షితంగా ప్రయాణించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పనులు నాణ్యతగా నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనుల ఆలస్యం కాకుండా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ జంక్షన్ అభివృద్ధి పూర్తయితే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు ఎంతో సౌకర్యం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గొండిశంకర్ రాగోలు మండలం పరిధిలోని రాయపాడు గ్రామంలో పర్యటించారు. గ్రామాల్లోని పలు వీధుల్లో తిరిగి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, వర్షాకాలంలో నీరు నిలిచిపోతుందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే డ్రైనేజీ కాల్వలు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఓర్పుగా విన్న ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో రోడ్ల అభివృద్ధి, కాలువల నిర్మాణం వంటి పనులను ప్రాధాన్యతగా తీసుకుని త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి గ్రామంలో రోడ్లు, కాలువలు, తాగునీటి వంటి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై వైసీపీ నేతలు విమర్శలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తీవ్ర స్థాయిలో ఖండించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేయడం సరికాదని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై కొందరు వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వరల్డ్ ఎకనామిక్ ఫారం నుండి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న రామ్మోహన్ నాయుడు సిక్కోలు జిల్లాకు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని చెప్పారు. అలాంటి నాయకుడు దొరకడం మనందరి గర్వకారణమని తెలిపారు. జిల్లాకు అభివృద్ధి తీసుకురావడంతో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఒరిస్సాతో సంబంధం ఉన్న నీటిపారుదల సమస్యలు మరియు నేరేడి బ్యారేజ్ వంటి అంశాల పరిష్కారానికి కేంద్ర స్థాయిలో కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగే సిక్కోలు అభివృద్ధికి కృషి చేస్తున్న మహానాయుడు కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడుపై కూడా అనవసర వ్యాఖ్యలు చేయడం తగదని వెల్లడించారు. విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహకారంతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పలాస రైల్వే పాఠశాల భవన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గౌడ్ శిరీష పరిశీలించారు. పలాస రైల్వే పాఠశాల భవన్లో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు జరుగుతున్న పనులను ఎమ్మెల్యే గౌడ్ శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎనలేని కృషి చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయని స్పష్టం చేశారు. యాజ్ పర్ ద నామ్స్, రూల్స్ ప్రకారం ఎవరికి ఎంత కోటా ఉందో వాళ్ళందరికీ సెంట్రల్ డిపార్ట్మెంట్ వారే ఆన్లైన్ ద్వారా అడ్మిషన్స్ చాలా పారదర్శకంగా చాలా చక్కగా అవుతాయి. ఈ విషయంలో ఏదన్నా న్యూస్లు రాసే ముందు జరుగుతున్నాయా జరగలేదని కనుక్కొని రాయవలసిందిగా మీడియా మిత్రులు కోరుకుంటాను. ఎందుకంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నది దయచేసి రాయకండి. కొంతమంది కావాలని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పారదర్శకంగా ఇటు ఎంపీ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు నేను గాని కేవీని మన పలాసకు తీసుకురావాలని ఒక పట్టుదలతో చేశాం. అలాగే దాని తర్వాత సంబంధించిన పనులన్నీ కూడా చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకెళ్తున్నాం. నిజంగా ఇది మన పలాస నియోజకవర్గానికి ఒక కలికితి రాయిలాగా నిలిచిపోతుంది. దయచేసి ఇది చాలా చక్కగా ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి ఇటు మీడియా
మీడియా మిత్రుల సహకారం, ఇటు ప్రజల సహకారం, ప్రతి ఒక్కరి సహకారం కావాలి. పుకార్లను నమ్మకుండా ఏది జరుగుతుందో జరగదో ఇటు మీడియా మిత్రులు గాని ఇటు ప్రజలు గాని కనీసం కనుక్కొని దాన్ని నమ్మవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నానండి. ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ 4 రూమ్స్ క్లియర్ అయ్యాయి. మిగతా 3 కూడా ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన అకామిడేషన్ కూడా కలెక్టర్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అది కంప్లీట్ అవగానే వాళ్ళు అటు షిఫ్ట్ అవుతారు. త్వరలోనే మనం అనుకున్నట్టు ఈ టెంపరీ క్లాస్ రూమ్స్ లోని మన పలాసాకు సంబంధించిన కేవీ మొదలవుతుందని మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలుపుకుంటున్నాను. ఏప్రిల్ ఎండింగ్ నుంచి మిడ్ ఏప్రిల్ నుంచి వాళ్ళ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయండి. వాళ్ళ కరికులం నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఎప్పుడు క్లాసెస్ మొదలవుతాయో మిగతా సెంట్రల్ జిల్లా దేశం మొత్తం మన దగ్గర కూడా అదే విధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అది జూనా, జూలై, ఏప్రిల్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ క్లాసెస్ మన పలాసాలోని టెంపరీ కన్స్ట్రక్షన్ లో మొదలైపోతుంది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అప్పలరాజు, ఎంఆర్ఓ కళ్యాణ్ చక్రవర్తి, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారులను ఆదేశించారు. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధికారులను ఆదేశించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ డిపిఓ మరియు డిఈ ఏఈలతో పాటు ఐటీడీఏ శాఖ డిఈ ఏఈలు ఏపీఎంలతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులకు వివరాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి వినియోగానికి అందించాల్సిందిగా సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. పోలకి మండలం పిహెచ్సిలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలాకి పిహెచ్సిలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నల్లి రవికుమార్ పై దాడి జరిగినట్లు సమాచారం. అదే పిహెచ్సిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ భర్త రవికుమార్ డాక్టర్ నల్లి రవికుమార్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలాకి పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. దీనికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయదుర్గ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండిశంకర్ పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో నానుబాల వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన అమ్మవారి పునఃప్రతిష్ఠ మరియు మహా కుంభాభిషేక మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గొండిశంకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని విజయదుర్గ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు నిర్వహించిన మహా కుంభాభిషేక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండిశంకర్ మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకలని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న దేవాలయాలు ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడమే కాకుండా సామాజిక ఐక్యతకు కూడా దోహదపడతాయని వివరించారు. విజయదుర్గ అమ్మవారి ఆలయం స్థానిక ప్రజలకు ఎంతో పవిత్రమైన స్థలమని, ఆలయ అభివృద్ధికి తాను ఎప్పుడు సహకరిస్తానని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నంలోని వారి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ ప్రజా దర్బార్ కు 16 వినతి పత్రాలు వచ్చాయి. భూ
వివాదాలు, రెవెన్యూ, రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి ప్రధాన సమస్యలతో పాటు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల వ్యక్తిగత వినతులు స్వీకరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి అర్జీపై స్పష్టమైన చర్యలు తీసుకుని 15 రోజుల్లో పరిష్కార వివరాలు ప్రజలకు తెలియజేయాలని అధికారులకు స్పష్టం చేశారు. కంచెల మండలం అర్జునాపురంలోని ఎంపీయూపీ స్కూల్లో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు సందడిగా నిర్వహించారు. కంచెలి మండలం అర్జునాపురంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బడ్డెపు కామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సందడిగా నిర్వహించారు. ఇందులో భాగంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సంస్కరణల దారిలో వెలుగునిచ్చిన మార్గదర్శి సావిత్రిబాయి పూలే అని బడ్డెపు కామేశ్వరరెడ్డి అన్నారు. మహిళల విద్యకు మార్గం చూపిన మహానుభావురాలని చెప్పారు. భారతదేశంలో బాలల విద్యకు మొదటి పాఠశాల ఏర్పాటు చేసిన మహానుభావురాలని పూలేని కొనియాడారు. సావిత్రిబాయి పూలే అప్పుడు పాత రోజుల్లో ఒకప్పుడు మనకి ఆడవాళ్ళకి విద్య ఎంత ఉండేది కాదు, ఆడవాళ్ళు చదువుకోవడం లేదు, బాల్య వివాహాలు, చిన్నప్పుడే పెళ్లి చేసేవారు. అటువంటి దాంట్లో సావిత్రిబాయి పూలే కూడా ఆవిడ చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. అటువంటిప్పుడు అతను జ్యోతిరావు పూలే అలా ఆయన మరి ఇటువంటి కూడా దేశంలో చూసినప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆవిడని బాగా చదివించి సావిత్రిబాయి పూలే గారికి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ఆవిడ తర్వాత సమాజం కోసం కృషి చేస్తూ ప్రతి ఒక్కరు సమాజంలో ఆడవాళ్ళ సమానత్వం ఉండాలి, చదువుకోవాలి అని చెప్పి మన భారతదేశంలో మొట్టమొదటి బాలికలకు పాఠశాలను ఏర్పాటు చేసింది ఎవరంటే సమాజంలో ఆమె ఆలోచనలు, పరపాటిమలు మనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గౌర్నాయుడు, ప్రేమ్ కుమార్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని శాలిగుండంలో స్వచ్ఛరథం ప్రారంభించిన ఎమ్మెల్యే గొండశంకర్. శ్రీకాకుళం జిల్లా గారు మండలం శాలిగుండ గ్రామంలో ఎంపీడీఓ కార్యాలయం పరిధిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛరథాన్ని స్థానిక శాసనసభ్యులు గొండశంకర్ ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు చెత్త సేకరణను సక్రమంగా నిర్వహించేందుకు ఈ స్వచ్ఛరథాన్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండశంకర్ మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. గ్రామాల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు కోరారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గ్రామాభివృద్ధి, పరిశుభ్రత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వాటికి ప్రజల సహకారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా కార్యక్రమం అనంతరం మున్సిపాలిటీ సిబ్బందికి చెత్త సేకరణ కోసం ట్రైసైకిళ్లు మరియు చెత్త డబ్బాలను ఎమ్మెల్యే గొండశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛరథం, ట్రైసైకిల్ వంటి వస్తువులు అందించడం ద్వారా చెత్త సేకరణ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే గ్రామాల్లో సేకరించే వ్యర్థ పదార్థాలను కూడా వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ప్లాస్టిక్, ఐరన్ వంటి పాడైపోయిన వస్తువులు లేదా ఇతర వేస్ట్ మెటీరియల్ను తీసుకొస్తే వాటికి బదులుగా నిత్యావసర సరుకులు ఇవ్వబడే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి వారంలో ఒకసారి ప్రతి గ్రామానికి స్వచ్ఛరథం వెళ్లి నిర్వహించబడుతుందని చెప్పారు. చెత్తగా భావించే వస్తువుల నుంచే సంపద సృష్టించవచ్చని, దీనివల్ల గ్రామాల పరిశుభ్రత పెరగడంతో పాటు ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుందని తెలిపారు. శ్రీ అభయాంజనేయ స్వామివారి వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరైన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు ఆలయ అభివృద్ధికి 20,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను కాపాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు లభించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి